అశాంతిని రేకెత్తించేటటువంటి చర్యలు ఒకవైపు నడుస్తుంటే శాంతి చర్చలు జరుగుతున్నాయి అంటూ పదే పదే చెబుతున్నటువంటి వేళ ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నది ఒకటే. హార్ముజ్ జలసంధి దగ్గర ఆల్టర్నేటివ్ అట. అంటే మన వన్ వే ట్రాఫిక్ టైప్లో ఇట్టించి వెళ్ళేదేమో ఇరాన్ జలాల్లో నుంచి వెళ్ళాలంట, అట్టించి వచ్చేవేమో ఒమన్ జలాల్లో నుంచి రావచ్చట. హార్ముజ్ జలసంధి దిగ్బంధాన్ని కొనసాగిస్తారట. దానికి అమెరికా, యూరప్ దేశాలు ఒప్పుకోవాలట. అక్కడ అలా నడిచే షిప్పుల దగ్గర నుండి వాటి రక్షణ కోసమని సర్వీస్ ఛార్జ్ వసూలు చేస్తారట. అందుకు ఇరాన్ని ఇరానును ఒమన్ ఒప్పుకుంటాయట. ఇది వాళ్ళు పెడుతున్న ప్రపోజల్. అదే జరిగితే అమెరికా నోట్లో తుపుక్కన వస్తుంది ప్రపంచం. యుద్ధంకి ముందు ఎలాంటి ఛార్జీలు లేవు, ఇప్పుడు ఛార్జీలు తీసుకొస్తే ఎట్లాగా? ఛార్జీలు లేకుండా శాంతి లేదని ఇరాన్ అంటోంది, ఇరాన్తో శాంతి ముఖ్యమని అమెరికా అంటోంది, అశాంతి మాత్రం కొనసాగుతుంది.